హలో అండి, మార్నింగ్ ఎనర్జీ బూస్ట్ కావాలా? ఫైబర్, ప్రోటీన్, టేస్ట్ అన్నీ కలిసిన ఈ ఉప్మా పెసరట్టు ట్రై చేశారా? ఈసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పెసరట్టు క్రిస్పీగా రావాలన్నా, ఉప్మా టేస్టీగా ఉండాలన్నా, అలాగే దోశలు కూడా చల్లారినాక టేస్టీగా ఉండాలంటే ఏమేం టిప్స్ ఫాలో అవ్వాలో నేను లాంగ్ వీడియోలో పెట్టాను. అందరూ ఒకసారి చూడండి, పెసరట్టు చేయండి, తినండి, అలాగే హెల్తీగా ఉండండి. ఇక్కడ నేను పెసరపిండి తీసుకున్నాను. పెనం వేడైన తర్వాత దోశ వేశాను. దోశ కొంచెం పైన కాలిన తర్వాత ఉప్మా మొత్తం స్ప్రెడ్ చేయాలి. చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొబ్బరి ముక్కలు, అలాగే గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ కూడా వేయాలి. వేసిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేయాలి. వేసిన తర్వాత కింద బాగా రోస్ట్ అవ్వాలి. రోస్ట్ అయిన తర్వాత తీసుకొని సర్వ్ చేయడమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.